చవితి శుభాకాంక్షలు. ఇవాళ చక్కెర పొంగల్ చేసుకుందాం. 2 కప్పులు బియ్యం, ఇది రైస్ చేసేసుకొని ఇది అరకిలో బెల్లం తీసుకున్నాను. కరగబెట్టుకుందాం బెల్లం ముందు కొద్దిగా నీళ్ళు వేసి. దీంట్లోకి జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, ఇవేమో కిస్మిస్, కొంచెం పచ్చకర్పూరం, ఇవన్నీ నేతిలో వేపుకుందాం. ఇవన్నీ బెల్లం కరగబెట్టి అన్నం వండుకున్నాక మనం ఈ పాకం దీంట్లో వేసుకొని తిప్పుకుందాం. అన్నం అయిపోయింది. అన్నంలోకి పాకం వడగట్టుకుందాం. ఏదైనా ఈజీగా అన్నీ ఉంటే పోతాయి. ఇట్లా బాగా పెట్టుకుంటాయి. చూసారా ఎంత ఇసుక వచ్చిందో. మట్టి ఇసుక అన్నీ వస్తాయి. ఎక్కడెక్కడ ఏమి తింటాం బెల్లంలో ఉంటాయి. ఇప్పుడు కొంచెం ఉడకబెట్టిన పెసరపప్పు, వేసి బాగా కలిగి తిప్పి ఇట్లా బాగా అన్నంలో కలిగి తిప్పి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నాం. మళ్ళీ స్టవ్ వెలిగి కాసేపు ఈ పాకంలో అన్నాన్ని ఉడకనిద్దాం. ఉడికేటప్పుడు నెయ్యి వేసుకుంటూ ఉడకనివ్వాలి. బెల్లం అంతా అన్నానికి పట్టేసినప్పుడు ఉడికింది, కొద్దిగా పట్టేసింది. ఇప్పుడు నెయ్యి వేద్దాం. కొద్దిగా ఇట్లా నెయ్యి వేసుకుంటా తిప్పుకుంటే అన్నానికి నెయ్యి కూడా పట్టిద్ది పాకంతో పాటు. దీనికి కొద్దిగా నెయ్యి ఎక్కువే పట్టిద్ది. చక్కెర పొంగల్ కదా, నెయ్యి ఉంటేనే బాగుంటుంది. అంత దగ్గర పడుతుంది. కొద్దిగా నెయ్యి వేస్తాం. కొంచెం పచ్చకర్పూరం ఇట్లా నలిపి పచ్చకర్పూరం వేసుకుందాం. కొంచెం యాలక్కాయ పొడి వేసుకుందాం. వేసి తిప్పినాక ఇప్పుడు మనం వేపి పెట్టుకున్నవి ఈ కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు వేపాను. ఈ కిస్మిస్ వేపినవి, జీడిపప్పు నేతిలో వేపినవి, అన్నీ నేతిలో వేపినవి వేసి అన్నీ దీంట్లో కలిసేటట్టు కలుపుకోవాలి. చక్కెర పొంగల్ రెడీ. దీంట్లో పాలు వేయక్కర్లేదు. బెల్లం కొంచెం కరగబెట్టి కొద్దిగా జిగురు పాకం వచ్చేనాక బెల్లం వేసుకుంటే సరిపోద్ది అన్నం వండినాక. కాకపోతే నెయ్యి ఎక్కువ పట్టిద్ది. అయిపోయింది. దీంట్లో గిన్నెలో తీసుకుందాం. చక్కెర పొంగలి, ఇది రవ్వ లడ్డు. రాత్రి నిన్న వీడియోలో చేసిన రవ్వ లడ్డు. ఇదేమో పానకం, కొబ్బరికాయ, వడపప్పు, పాలు,
ప్రసాదం, ఇది తాంబూలం. ఇవన్నీ వినాయకుడికి ప్రసాదం. ఇది మీకు కనుక ఇదైతే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి.